స్వీట్ కార్న్స్ దొండకాయ అదే అండి. ఇవి గోటు ఫ్రై ఎలా చేయడమో నేర్చుకుందామండి. ఇది కొంచెం సెమీ డ్రై ఐటమ్ అండి, చాలా బాగుంటుంది. కాకపోతే దొండకాయలు బాగా వేగితే టేస్ట్ వస్తుంది. అయితే దీనికి మనం స్వీట్ కార్న్స్ దొండకాయలు అన్నీ కలిపామండి. ముందుగా స్వీట్ కార్న్స్ మనం పొట్టును కడుక్కొని మనము స్వీట్ కార్న్స్ కడగకుండా వేయించుకోవచ్చు. అవైతే కనుక వలిచేసి కొంతమంది పోగులు ఉన్నట్టయితే కనుక నీటిలో వేసి తీసేయాలండి, పైకి పోగులు తేలిపోతాయి. తర్వాత తీసేసి మనము వడపోసుకొని మనం పెట్టుకోవచ్చు. ఎక్కువైతే కడగవలసిన అవసరం అయితే లేదండి. మనము ఈ స్వీట్ కార్న్స్ మనము వేరుగా నూనె వేసుకొని కొంచెం ఎక్కువ నూనె అయితే అవసరం అవుతుంది, దొండకాయలు ఫ్రై అవ్వాలి కదా. అందువల్ల కొంచెం ఎక్కువ నూనెలోనే నేను స్వీట్ కార్న్స్ వేసి వేయించానండి. కొద్దిసేపే మనం మూత పెట్టగానే కొంచెం టప్ సౌండ్ వచ్చి వెంటనే వేగిపోతాయి. మనం వేయించిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటామండి. సాల్ట్ వేసేసుకొని మనం వేయించుకోవాలి. ఎక్కువసేపు అయితే వేయించవలసిన అవసరం లేదండి. ఒకసారి మూత పెట్టి మనం తీసేసరికి అయిపోతుంది. తర్వాత స్టవ్ కట్టేసి మనము అవన్నీ తీసేసి మనం వేరే ప్లేట్లో వేసుకోవాలి. వేసిన తర్వాత ఆ నూనెలో మనం చేసుకోవాలి. ఇలా అయితే కనుక నూనె అంతా పైకి వచ్చేస్తుందండి. మనం అందులోనే కర్రీ చేసుకుంటే స్వీట్ కార్న్స్ యొక్క టేస్ట్ అయితే పాడైపోతుంది. అందువల్ల అనమాట మనం కర్రీ కోసము ఆ నూనెని వాడుకుంటాము. ఇదిగోండి స్వీట్ కార్న్స్ ఎంత బాగున్నాయో. అవి అలా తినొచ్చు కూడా. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు అన్నీ కలిపేసి మనం వేయించుకుంటామండి. సేమ్ అదే కాలంలో ఆ నూనె ఉంటుంది కదా, అందులో వేయించుకుంటాము. వెల్లుల్లి, అల్లం ముక్కలుగా చేశాను. అల్లంని మనం వేయించుకుంటాము. వేయించుకున్న తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేయించాలి. మరి కొత్తిమీర అయితే వేయాల్సిన అవసరం లేదు, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. అన్నీ వేయించేస్తాం. మనం ఇంకా పోపు దినుసులు ఏమేయమండి, స్వీట్ కార్న్స్ ఉంటాయి కదా, అందువల్ల పోపు దినుసులు ఏమేయము. ఇంకా కొంచెం ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది. తర్వాత బాగా వేగుతున్నప్పుడు మనం దొండకాయలు చూడండి, ముందుగా దొండకాయలను కట్ చేసేసి మనము దొండకాయలను ముందుగా కడిగేయాలండి. కడిగిన తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నీరు అనేది ఉండకూడదండి. నీరు లేకుండా మనము దొండకాయలని వేసుకోవాలి. చూడండి, అసలు కొంచెం కూడా నీరు లేదు. నీళ్ళు లేకుండా డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయినవే మనం వాడాలండి. దీనికోసం అయితే కనుక చూడండి, లోపల కొంచెం వెట్టగా ఉంది కానీ దొండకాయ అయితే అంతా డ్రై అయిపోయింది. చూడండి, కొంచెం కూడా నీరు లేదు. అలాగే ఉన్నవి మనం అందులో వేసుకుంటామండి. వేయించుకొని అలా వేయించాలి. అయితే ఈ కళాయి కొంచెము పలుచగా ఉంది కాబట్టి వెంటనే నేను కలుపుతూనే ఉన్నాను. ఎక్కువసేపు అయితే బయట స్టవ్ మీద పెట్టి అలా ఉంచడం లేదు, కలుపుతూనే ఉన్నాను. ఎందుకంటే అడుగు కంటేస్తుంది కాబట్టి మనం కలుపుతూనే ఉండాలండి. అలాగా బాగా కొంచెం వేగాయి అనేసరికి మనకు తెలుస్తుంది. మూత పెట్టిన తర్వాత మనం తెలిసినప్పుడు మనం అప్పుడు సాల్ట్ వేసుకుంటాము. ఇదిగోండి అలా కలుపుతూనే ఉన్నాను. కలుపుతుంటే కొద్దిసేపటికి అలా వేగుతాయండి. చాలా సిమ్లో పెట్టాను. కళాయి కొంచెం పలుచగా ఉంది కాబట్టి భయం వేస్తుంది, అంటేస్తుంది ఏమోనని. అలా మనం కలుపుతూనే ఉండాలండి. కొద్దిగా పసుపు కూడా వేయచ్చు. పసుపు వేసి మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. పసుపు వేసి మళ్ళీ కలుపుతూ ఉండాలి. నేనైతే కనుక పసుపు వేసి అలా కలుపుతూనే ఉన్నాను, ఎందుకంటే కళాయి అంటేస్తుంది చెప్పాను కదా. అలా కలుపుతూనే ఉండాలండి. కళాయి అంటకుండా చూసుకోవాలి. తర్వాత మనం మూత పెడుతుండాలి, కలుపుతూనే ఉండాలి. కొంచెం వేగిన తర్వాత మనం సాల్ట్ వేస్తే అప్పుడు చెమ్మ వస్తుంది. లేకపోతే ముందే వేసేస్తే నీరు స్మెల్ పచ్చిగా అనిపిస్తుంది. అందువల్ల కొంచెం వేగిన తర్వాత మనం అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మూత పెట్టడం కలపడం చేస్తూనే ఉండాలండి. అయితే దొండకాయలు మాత్రం బాగా ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్స్ వేయాలి, ముందు వేయకూడదు. ఇదిగోండి బాగా వేగిన తర్వాత అప్పుడు నేను సాల్ట్ వేసాను. ఇంకా అలా వేగుతూనే ఉంటుంది. సిమ్లో సెమీ సిమ్, అసలు చాలా సిమ్ అండి. కొంచెం కూడా వేడి తగలకపోయినట్టు సిమ్, ఎందుకంటే కళాయి కొంచెం పలుచుకుంది అంటేస్తుంది అనేసి నేను అలా చేశాను. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అవసరం లేదండి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నెక్స్ట్ వెల్లుల్లి పచ్చిగా దంచినవి వేసాను. తర్వాత లాస్ట్లో మనము క్యారెట్ వేసుకుంటామండి. ముందు క్యారెట్ వేస్తే ఎక్కువ ఫ్రై అయిపోతుంది. అందువల్ల సగంకి ఎక్కువ ఉడికిన తర్వాత అప్పుడు క్యారెట్ వేసానండి. క్యారెట్ వేసి మనము చూసుకుంటాము సాల్ట్ సరిపోయిందా లేదా అని. పసుపు అయితే ఇంకా వేయవసరం లేదు. బాగా మనం అలా కలుపుతూనే ఉండాలండి. చూడండి ఎంత దగ్గర అయిపోయి మూత పెడితే కలుపుతూ ఉండము, మూత పెట్టడం అలా చేస్తే చూడండి చాలా దగ్గర అయిపోయి. కారం కూడా మనం కొంచెం వేసుకోవాలి, మసాలా గుండ కూడా వేసుకోవాలి. ఈ లోపల మనము స్వీట్ కార్న్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకుంటే బెటర్ అనిపించింది. అందుకే నేను ముందుగా వేయించిన స్వీట్ కార్న్స్ వేసాను. అందులో మనకు కొంచెం ఆయిల్ కూడా అందులో ఉండిపోయినట్టు ఉంటుంది కాబట్టి ఇంకా ఏమాత్రం వేగకపోయినా దొండగా మళ్ళీ కొంచెం ఆయిల్ తగులుతుంది కదా,
ఇంకా బాగా వేగుతుంది. అప్పుడు ఈ స్వీట్ కార్న్స్, ఆయిల్, దొండకాయలు, క్యారెట్ అన్నీ కలిపి మళ్ళీ కలుస్తుందండి. అలాగే ఒక పావు గంట సేపు అయినా నేను వేయించానండి. బాగా వేయించిన తర్వాత నేను అప్పుడు మసాలా గుండ వేసాను. అంతకుముందే నేను కారం అయితే కనుక వేసానండి. కారం వేస్తే కొంచెము మాడుతుందని ముందంతా కారం వేయలేదు, లాస్ట్లోనే వేసాను. అలా కలుపుతూ మూత పెడుతూ ఉండాలండి తప్పనిసరిగా, లేకపోతే ఇబ్బంది అవుతుంది. అలా అడుగు కంటేస్తుంది. అప్పటికే కొంచెం అంటుతున్నట్టు అనిపిస్తుంది చూడండి. అనిపిస్తే మనం గరిటెతోనే ఇలా చేస్తే అయిపోతుంది. సిమ్లోనే వండుతున్నానండి, ఇంకా హైలో అయితే పెట్టలేదు. హైలో పెడితే మాడిపోతాయి, అందువల్ల సిమ్లో అలా చేస్తూనే ఉండాలి. ఇదిగోండి చాలా తక్కువ వేసాను చూసారా. మసాలా గుండ ఎక్కువైతే వేయలేదండి, వేయకుండా చూస్తాను. స్మెల్ బాగా వస్తుంది. అసలు స్వీట్ కార్న్స్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. మనం కలపడం మాత్రం వదిలేకోకూడదండి, ఎందుకంటే దొండకాయలు మాడకూడదు, స్వీట్ కార్న్స్ మాడకూడదు. నెక్స్ట్ ఏంటంటే అడుగంటకూడదు. అడుగంటేస్తే కర్రీ అంతా పాడైపోతుంది. నూనె మరీ తక్కువ కాదు, అలాగే మరీ ఎక్కువగా కాదు వాడాను. ఎందుకంటే ఈ మాత్రం ఆయిల్ వేయకపోతే అది వేగమండి. దొండకాయలు చాలా కష్టం, అసలు వేగవు. అందువల్ల బాగా వేగాలంటే కొంచెం నూనె వేస్తేనే వేగుతాయి. స్వీట్ కార్న్స్ అయితే అవసరం లేదు, కానీ అన్నిటికీ కొంచెం బాగుంటుంది కదా అని వేసాను. అయితే మనము మసాలా గుండ వేసిన తర్వాత కూడా కొంచెం మసాలా వేసాను. మసాలా ఫ్లేవర్ అయితే అంత తెలియట్లేదు చూడండి, అడుగు కంటేస్తుంది అప్పుడేనే. ఇలా గీక్కోవాలని చెప్పాను కదా, ఇంకా అలా గీక్కుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. మసాలా గుండా కారం వేసాం కాబట్టి తొందరగా ఇదైపోతాయి. ఎక్కడైనా 1-2 అంటుకుని ఉంటే అవి కొంచెం గరిటెలు అనేస్తే వచ్చేస్తాయి, మెత్తగా వచ్చేస్తాయి. చూడండి చాలా మంచిగా ఫ్లేవర్ అయితే వస్తుంది. స్వీట్ కార్న్స్ ఫ్లేవర్ వస్తుంది, దొండకాయ ఫ్లేవర్ తెలియట్లేదు. మరి కొంచెం మసాలా గుండ వేయాలనుకున్నాను, కొద్దిగా మసాలా గుండ వేస్తున్నాను. వేసిన తర్వాత ఇంకా మంచి కలర్ కూడా వస్తుంది కదా. చూడండి చాలా బాగుంది. అసలు తింటే ఊరిపోతుంది, తినాలనిపిస్తుంది. కొంతమంది కొత్తిమీర వేస్తారు, నేనైతే కొత్తిమీర కూడా వేయలేదు. ఎందుకంటే స్వీట్ కార్న్స్ ఫ్లేవర్ అయితే మనకు తెలియాలని నేను కొత్తిమీర వేయలేదండి. చాలా టేస్టీగా ఉన్నది, నేను రుచి చూసాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే మనకు స్వీట్ కార్న్స్ సీజన్లో ఇలా చేసుకుంటే బాగుంటుంది. దొండకాయలు పిల్లలు తినరు కదా, దొండకాయలు పక్కన పెట్టినా ఈ ఫ్లేవర్ అనేది తగులుతుంది కదా స్వీట్ కార్న్స్కి. దొండకాయది నెక్స్ట్ క్యారెట్ తగులుతుంది కాబట్టి అది తిన్నా మనకు దొండకాయలు ఉంచేసినా ప్రాబ్లం లేదు. లేకపోతే ఫ్రై అయ్యాయి కాబట్టి, బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి వాళ్ళకి వేసేటప్పుడు అది కూడా తినడానికి ట్రై చేస్తారు, బాగుంది కదా అని. ఇలా చేసుకుంటే వాళ్ళ దొండకాయ కర్రీని కూడా తినడానికి ఇష్టపడతారు. అందువల్ల మనం ఇలాగ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. ఇంట్లో ఉట్టి స్వీట్ కార్న్స్ కూడా వేసుకోవచ్చు, కానీ స్వీట్ కార్న్స్ ఉత్తి కాకుండా ఇలా చేసుకుంటే కర్రీ తినడానికి అవుతుంది, మనకు కర్రీ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి.